అయిపోయిందండి. అయిపోవచ్చింది. మీరు మసాలా ఎక్కువ తింటారా తక్కువ తింటారా? సాల్ట్ ఎక్కువైనా తక్కువైనా? కారం ఎక్కువ కావాలా తక్కువ కావాలా? పర్లేదులేండి, ఎలాగున్నా ఓకే. మీకు స్పైసీ ఓకేనా? స్పైసీ? ఐ లైక్ స్పైసీ. మీకు కూడా స్పైసీ ఇష్టమా? అయితే ఆమ్లెట్ ని 1/2 వేయండి, మన ఇద్దరం తిందాం. థ్యాంక్ యూ. ఆ దొంగదలు మీకు ఎలా పరిచయం? అది సారీ, గుచ్చుకుంటుందా? అయినా మీతో గన్నతో పనిలేదులేండి. వాట్ హ్యాపెండ్ డాక్టర్? సార్ మీరు నన్ను డాక్టర్ అన్నారా? సిల్లి రే, నువ్వు అనుకున్నది చెడ్డోని కాదురా నేను. ఐఎమ్ సో వెరీ హ్యాపీ సార్. ఈ ఆనంద క్షణాల్లో చెయ్యి తీయలేదు అనుకో, వెళ్ళి తీసేస్తాను. వద్దులేండి సార్. రైట్, ఇప్పుడు మనం మీ కష్టం అంతా మర్చిపోయేలాగా ఎంటర్టైన్మెంట్ లో మునిగి తేల్దాం. ఎంటర్టైన్మెంట్? యా, ఓకే సార్. లెట్ us sing. ఒకరు పాట పాడిన మంచిగా. అబ్బా సూపర్. ఏమర్థమైందిరా నీకు? సార్ టాలెంట్ ఉండి ఇక్కడే ఉండిపోయాడు, లేకపోతే ఈ పాటికి పెద్ద గాయకుడైపోయేవాడు. ఏ పాట రాది? అయ్యో ఆ పాట తెలీదా? శంకరాభరణంలో ఫేమస్ పాట సార్. శంకరాభరణం సాంగ్ సార్. అరే సూపర్ హిట్. సూపర్ అను. పాటలు అవి ఏం వద్దు గాని డాన్స్ ఏమన్నా ప్లాన్ చేద్దామా? డాన్స్ నేను చేస్తాను. క్లాసికల్ చైనా, ఫోక్ చైనా, భరతనాట్యం చైనా, ఏం చేయను. మీ టాలెంట్ నేను పర్సనల్ గా చూస్తాను. డెన్నులో ఉన్నప్పుడు ఇలాంటివి చేయలేదేంటి? డెన్ లో డాన్సా? అసలు అది డెన్ కాదు తెలుసా, పాత పడిపోయిన షెడ్ లా ఉంటుంది. అక్కడ కంపు, ఎలుకలు, చెత్త చెదారం. అక్కడ ఎవరైనా డాన్స్ చేస్తారా? రే బుద్ధి ఉందరా నీకు? స్టేజ్ మీద డాన్స్ చేసే పిల్లల్ని షెడ్ లో ఏమంటావా? ఇప్పుడు డెన్ను గురించి ఎందుకులే. అరే నీకేమో చెప్పు. సార్ ఐఎమ్ ఏ డాక్టర్ సార్. యాక్చువల్లీ బాడీ ప్రకారం నొక్కండి సార్. నేను నొక్కుతానుగా. నొక్కుతాను సార్. రే సార్, ఈ గన్ అనుకున్న నా పెన్ను మీకు అర్థం కావట్లేదు. గన్ వెనక పెన్ అంటే ఐఎమ్ రైటర్. నేను కథలు రాస్తాను. సార్ మీరు రైటరా? యా, ఐఎమ్ రైట్ ద స్టోరీస్ యార్. సార్ మీరు తాగి మాట్లాడుతున్నారా, మంది ఎక్కువే మాట్లాడుతున్నారా? ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. నేను ఒక కథ చెప్తాను, మీరు జడ్జ్ చేయండి. అయ్యో ప్లీజ్ సార్, టెల్ మీ సార్. చెప్పండి చెప్పండి. థ్యాంక్ యూ. ఏ కమ్ ఆన్ క్లాస్. ఈ ఆనంద క్షణంలో నేను గన్ను లోడ్లోనే ఉంది. ఓకే సార్, మీరు కథ చెప్పండి సార్. ఓపెన్ చేస్తే అదొక పిచ్చి ఆసుపత్రి. అందులో అందరూ పిచ్చోళ్ళే. అందులో ఒక ఫ్యామిలీ పిచ్చితో జాయిన్ అయ్యారు. నాన్నకు పిచ్చి, అమ్మకి పిచ్చి, తమ్ముడికి పిచ్చి. ఆ పిచ్చిలోంచి అటు తిరిగి ఇటు తిరిగి చేసి తర్వాత ఆడే హీరో. పిచ్చి ఆసుపత్రి అలాగెళ్ళిన తర్వాత మొత్తం పిచ్చి భయం, పిచ్చి భయం, పిచ్చి పిచ్చి. క్లోజ్ వచ్చిన బయటికి ఇస్తే తలుపు అవుతుంది. శుభం కాదు. ఎలా ఉంది? ఎలా ఉంది? అరే బాబు ఎలా ఉంది? చెప్పండి రా, నరాలు తెగిపోతున్నాయి. పిచ్చి పిచ్చిగా ఉంది. థ్యాంక్ యూ. ఏంటి థ్యాంక్స్? పిచ్చ పిచ్చగా ఉంది. ఇదేం పిచ్చి సార్? మీకేమైనా పిచ్చా? అరే అమ్మకి పిచ్చేంటి, కొడుకు పిచ్చేంటి, తండ్రికి పిచ్చేంటి, పక్కింటోడికి పిచ్చేంటి, ఆ పిచ్చేంటి సార్ పిచ్చ పిచ్చగా. ఈడి పిచ్చేంటో వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయా. నా కర్మ కాకపోతే. పిచ్చోళ్ళైతే కదా మీరు అలా గన్ను పెట్టి అడిగితే కదా సూపర్ అని చెప్పాల్సి వస్తుంది సార్. సార్ నా కథ నీకు నచ్చలేదని నాకు తెలుసు. దాంతో నా ఈగో హట్ అయింది. ఈగో హట్ అయిందా? కాబట్టి సార్ ఇప్పుడు
నువ్వు నాకంటే బాగా కథ చెప్తేనే నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటికి వెళ్తావు. లేకపోతే శవం అయి ఇక్కడే ఉంటావు. చెప్తాను సార్. గన్ అక్కడ పెట్టండి, మీరు పెగ్గేయండి. మీరు రిలాక్స్ అవ్వండి. సార్ మీకు ఎలాంటి కథ చెప్పమంటారు? నీకు ఎలాంటి ఇష్టం? రొమాంటిక్. రొమాంటిక్ క్రైమ్. రొమాంటిక్ క్రైమ్. మీకు రొమాంటిక్ క్రైమ్ యా కథ కావాలి సార్? చెప్తాను సార్. ఓపెన్ చేయగానే కాఫీ తాగుతారా? వద్దు. అసలేంటి మీ ప్రాబ్లం? మనిద్దరం భార్యాభర్తలం కదా. ఎవరినో బయట వాళ్ళని చూసినట్టే చూస్తున్నారు నన్ను. హ. ఇలా అయితే మన సంసారం సాగినట్టే. నువ్వు రాజేష్ కదూ? అవును. ఒరే నల్లోడా, నువ్వారా? అరే, ఎన్ని రోజులైంది, మొత్తం మారిపోయావురా. ఏం చేస్తున్నావురా? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా. అవునా? ఎంత? 10,000 వస్తాయా? 1,00,000 వస్తాయి మామ. 1,00,000 వస్తాయా? మామా నువ్వు ఇంకేంటి మామ విషయాలు? ఈ మధ్య పెళ్ళైంది మామ. నీకు కూడా పెళ్ళైందా? ఓ పార్టీ ఏదిరా? ఏ పార్టీ ఏముంది మామ, పక్కనే మన ఇల్లు, వెళ్దాంపా. ఏ ఇప్పుడు వద్దురా. పక్కనే మామ ఇల్లు. వద్దురా. ఇంకేం ఆలోచించుకోరా. అరే రారా. అరే చెప్పేది వినరా. రా మామ, ఇదే మన ఇల్లు. రమ్యా, ఇల్లు రమ్యా. బాగుందిరా. ఏంటండి? నా ఫ్రెండ్ రాజేష్. హాయ్ అండి. హలో రేయ్, ఓ 1,00,000 రూపాయలు ఖర్చైనా పర్లేదురా. ఒక కత్తి లాంటి ఫిగర్ని పంపించరా. 3 రోజులు అవుతుందిరా నీకు ఫిగర్ని చూడమని చెప్పి. తట్టుకోలేకపోతున్నాను రా. తొందరగా డబ్బుల గురించి ఆలోచించకుండా అద్భుతంగా ఉండే అమ్మాయిని పంపించు. థ్యాంక్ యూ రా. ఓకే బాయ్.
నువ్వింత అందంగా ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నా జీవితం ఈరోజు నీకు స్వర్గాన్ని చూపిస్తుంది.